తెలుగు నూతన సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని నగరంలో పలు రంగాలకు చెందిన ప్రముఖులను మనం చారిటబుల్ సొసైటీ ఉగాది సేవ పురస్కార అవార్డులతో సత్కరించింది. ఈ కార్యక్రమం మనం చారిటబుల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ముత్యాల బాలాజీ ఆధ్వర్యంలో జరిగింది. అదేవిధంగా కార్యక్రమానికి డాక్టర్ సింహాచలం నాయుడు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డి కృష్ణ, అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్, విశిష్ట అతిథులుగా కె సత్యనారాయణ, మాజీ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏ గోవిందరావు పాల్గొని ప్రసంగించారు. అనంతరం వివిధ రంగాల్లో నిస్వార్థ సేవలు అందించిన ప్రముఖులను చారిటబుల్ ట్రస్ట్ సొసైటీ సభ్యులు సాల్వతో సత్కరించి మొమెంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ముత్యాల బాలాజీ. నేను సైకాలజిస్ట్. 2020 మేము సమాజంలో అనేక కార్యక్రమాలు చూస్తూ ఉండేవాళ్ళం. ఎప్పుడైనా మనం కూడా ఏదో రకంగా ఈ సమాజానికి ఉపయోగపడాలని కొంతమంది మిత్రులందరం కలిసి ఒక సొసైటీ పెట్టాలని నిర్ణయించుకున్నాం. అయితే ఏ సొసైటీ పెట్టాలనేది మేమందరం ఆలోచించాం. నేను, నువ్వు అనే విధానం నుంచి మనం అనే స్థాయికి ఎదగాలి. మనందరం కలిసి ఈ సమాజంలో ఒకటిగా అందరం కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో 2020లో మనం చారిటబుల్ సొసైటీని స్థాపించడం జరిగింది. దీని కార్యాలయం వడ్లపూడిలో ఉంది. ఇక్కడి నుంచే అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అనేక కార్యక్రమాలు చేసాం. కోవిడ్లో ముఖ్యంగా చాలా ఇబ్బందులు పడుతున్న విషయం మనందరం కూడా విన్నాం, చూసాం. అలాంటి పరిస్థితుల్లో మా సొసైటీ సభ్యులందరం కలిసి కొంతమందికి మేము చేయగలిగినంత వరకు మా శక్తి సామర్థ్యాల మేరకు కొంతమంది అన్నం పెట్టాం, బియ్యం ఇచ్చాం, నిత్యావసర సరుకులు పంచాం, కొంతమందిని ఆసరా ఇచ్చాం, ధైర్యం ఇచ్చాం, వైద్యపరంగా సహాయపడ్డాం. ఆన్లైన్, ఆఫ్లైన్లో చాలామంది కోవిడ్కి గురైన వాళ్ళకి మేము సహాయ సహకారాలు అందించగలిగాం. ఇదంతా చేయగలడానికి కారణం మనం అనే ఒక స్పిరిట్, ఒక ఆలోచన, ఒక దృక్పథం. దీంతో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో 5 సంవత్సరాలుగా చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మేము సేవ చేస్తున్నాం, కానీ సమాజంలో మనం ఒకరమే కాదు, మనలా సేవ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సేవా పనులని గౌరవించాలి. ఆ గౌరవం వాళ్ళలో ఉత్సాహాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని పెంచి ఇంకా మరికొంతమందికి సహాయం చేసేలా ఉపయోగపడుతుందని మా సంస్థ నమ్ముతుంది. అందువల్ల వివిధ రకాల రంగాల్లో విశిష్ట సేవలు చేసిన వ్యక్తులు, ముఖ్యంగా వ్యవసాయాన్ని మనం సమాజంలో చాలా తక్కువ చూస్తుంది, పట్టించుకోవడం కూడా జరుగుతుంది. కానీ ఉత్తమ రైతుగా మేము ముత్యాల భాస్కర్రావు అనే పల్లపనంతపురం రూపాల మండలం గ్రామం నుంచి ఎంతోమందిని మేము చూసాము. అందులో ఉత్తమ రైతుగా వారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే అనాథాశ్రమంలోని అనాథ డెడ్ బాడీల్ని దాన సంస్కారం చేసేవాళ్ళని, అలాగే భక్తిని ప్రబోధించే వాళ్ళని, అలాగే సంఘంలో వివిధ రకాల వైద్య, విద్య రంగాల్లో సేవ చేస్తున్న వ్యక్తులకి మనం చారిటబుల్ సొసైటీ సన్మానించాలని ఈ ఉగాది సంవత్సరంలో వారికి మా సిరి సత్కారాన్ని అందించి సమాజంలో మరి కాస్త ఇంకా ఉన్నత సేవలు అందించే విధంగా మెరుగు చేసుకెళ్లాలని కోరుకుంటాం. అయితే ఇంకా మేము కోరుకున్నది ఏంటంటే ఈ సమాజంలో యువత ముందుకు రావాలి, యువత మాకు సహాయం చేయాలి, యువత మమ్మల్ని ఆదుకోవాలి, మాకు చేతోడు వాతులుగా ఉండాలి. దాని ద్వారా సమాజంలో ఉన్నత సేవలు అవసరమైన వారికి అందించగలగడానికి ఉపయోగపడుతుందని మా ఉద్దేశం. దానికి యువతకి ఇంకా సమాజంలో సేవ చేయాలని ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ఈ మనము చారిటబుల్ ట్రస్ట్ అందరికీ, విభిన్న వ్యక్తులకి, అంటే విభిన్న రంగాల్లో సేవలు చేసిన వాళ్ళందరికీ కూడా మనం ఇవాళ అవార్డులు ఇవ్వడం అనేది చాలా అభినందన విషయం. ఈ మనము చారిటబుల్ ట్రస్ట్ నేను కూడా భాగస్వామినే. ఎందుకంటే అడ్వైజర్గా ఉన్నాను ఈ సంఘానికి. ఇక 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అందరికీ అవార్డులు ఇవ్వడం, ఇక ముందు కూడా అవార్డులు ఇస్తామని తెలియజేయడానికి కూడా సంతోషిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ముందు బాలాజీ గారు ఆధ్వర్యంలో చేయగలగాలని అందరినీ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.